హాయ్ అండి, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్. ఈరోజు వీడియోలోని ఒక టేస్టీ స్టార్టర్ రెసిపీని చూపించబోతున్నాను. అది చిల్లీ చికెన్ అండి. పేరు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారండి. ఈ డిష్ మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆర్డర్ చేసే ఐటెం కదా. మరి చిల్లీ చికెన్ తినడం కోసం హోటల్ వరకు వెళ్ళే పనే లేదండి. మరి ఈ చిల్లీ చికెన్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా. ముందుగా నేను 1/2 kg వరకు చిన్న ముక్కలుగా చక్కగా చికెన్ తీసుకున్నానండి. మనకి చిల్లీ చికెన్కి చిన్న ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. ఒక 3 సార్లు వాష్ చేసుకొని పసుపు ఉప్పు వేసి కడిగి తీసుకోండి. 1/2 చెంచా వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఒక ఎగ్ తీసుకోండి. ఒక ఎగ్ తీసుకొని ఇలా వేసేసేయండి, సరిపోతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా తీసుకోండి. ఇది తీసుకున్నాక 1/2 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోండి. తీసుకున్నాక ఇది మొత్తం కూడా కలిసేలాగా బాగా పట్టించాలి. ముక్కలకి పట్టించి మనం ఒక అరగంట పాటు అయినా సరే పక్కన పెట్టుకోవాలండి. రెడ్ చిల్లీ పౌడర్ మీరు కాశ్మీరీ చిల్లీ వేసాను కదా, అది కలర్కి సరిపోతుంది. మీరు ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర రెడ్ చిల్లీ పౌడర్ అవైలబుల్ లేకపోతే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మ్యాగ్నేట్ చేసుకునేది ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. తర్వాత కళాయిలో ఆయిల్ పోసుకొని మీడియం హీట్ ఉన్నప్పుడే మనం ఈ ముక్కలన్నీ కూడా చక్కగా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా ఒక్కొక్క పీసు వేయించుకోవడానికి చక్కగా ఒక 10 నిమిషాల వరకు పడుతుందండి. ఒక్కొక్క పీసు వేయించుకుంటే మీకు బాగా వేగుతాయి, ఒకదానికొకటి అంటుకుపోకుండా చక్కగా నీట్గా వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా, నేను చూపించే విధంగా చక్కగా ఇలా ఒక్కసారి ఒక 5 నిమిషాల పాటు అలా వేసి వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత టర్న్ చేసుకుంటే మీకు పీసెస్ అయితే నీట్గా సింగిల్గా వస్తాయన్నమాట. ఇలా రోస్ట్గా వేగేలాగా నేను చూసారా, చిల్లీ పౌడర్ యూస్ చేయడం వల్ల కలర్ వేసే పనే లేదు. తర్వాత పెద్ద సైజు ఆనియన్ని ఇలా పెటల్స్ కింద కట్ చేసుకొని 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఒక అర నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువగా వేగనవసరం లేదండి. ఇవి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇందులోకి ఒక క్యాప్సికమ్ని 1 కప్పు వరకు యాడ్ చేసుకొని చక్కగా ఇవి కూడా ఒక అర నిమిషం పాటు వేయించుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఎక్కువ వేగనవసరం లేదు క్యాప్సికమ్ కూడా, ఎందుకంటే మనం షాలు ఫ్రై చేస్తాం కదా చిల్లీ చికెన్లోని, అందువల్ల అవసరం లేదనమాట. తర్వాత ఒక ఫ్రై ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకున్నాక వేడి నూనె ఒక స్పూన్ వరకు వేసుకోండి, సరిపోతుంది. అలాగే ఒక 30 గ్రాముల వరకు జీడిపప్పుని ఇలా వేయించుకోండి. మీకు ఇష్టం ఉంటే వేయచ్చు, లేకపోతే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ చిల్లీ చికెన్లోకి ఉంటే బాగుంటుంది కాబట్టి నేను వేస్తున్నాను. తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ చిల్లీ చికెన్ని చక్కగా వేయించేద్దామండి. చికెన్ని ఈ ఆయిల్లోని ఈ జీడిపప్పులోని కాసేపు 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. దీని తర్వాత షెజ్వాన్ సాస్ని 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. తర్వాత చిల్లీ సాస్ని ఒక 3 స్పూన్లైనా పడుతుంది, ఎందుకంటే మనం చేసేది చిల్లీ చికెన్ కదా. గ్రీన్ చిల్లీ సాస్ని వేసుకుందాం. అలాగే టమాటో సాస్ని కూడా 3 స్పూన్ల వరకు వేయించుకొని ఈ సాసులన్నిటిలోని కూడా చికెన్ అయితే కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం వేయించుకున్న క్యాప్సికమ్ ఆనియన్ పెటల్స్ని ఈ టైంలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే జరగాలండి, ఎందుకంటే స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగా వస్తుంది చిల్లీ చికెను. ఈ టైంలోని మనం మాడకుండా చూసుకొని చక్కగా కడుగంటుకుంటా బాగా కలుపుకోండి. ఇప్పుడు చిన్న ముక్కలుగా తరుక్కున్న వెల్లుల్లిని ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలపండి. ఇలా లాస్ట్లో వెల్లుల్లిని వేయడం వల్ల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మనకి. అంతేనండి, ఎంతో సింపుల్గా చిల్లీ చికెన్ని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన కొలతలతో మీరు ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీరు రెస్టారెంట్ ఫీల్ అవుతారు. ఇకపై రెస్టారెంట్కి వెళ్ళే పనే లేకుండా ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.